చూడండి ఫ్రెండ్స్, ఈ రోడ్డు వచ్చేసి కృష్ణాపురం కుర్రపల్లికి పోయే రోడ్డు ఫ్రెండ్స్. ఈ ఆర్చి కాడి నుంచి లోపలికి వచ్చేసి ఈ రోడ్డు వచ్చేసి మీకు వాగు దగ్గర బిజ్జంపల్లి వాగు దగ్గరికి తీసుకుపోతుంది ఫ్రెండ్స్. వెంకయ్య స్వామి దేవాలయం కూడా ఉంది అక్కడ. శివాలయం వెంకయ్య స్వామి శివాలయం కూడా ఉంది ఫ్రెండ్స్. అక్కడ ఒక వాగు ఉంది. ఆ వీడియోలో అక్కడికే వీడియో తీయడానికి పోతున్నాం ఫ్రెండ్స్ మేము కూడా. చూడండి, ఇది వచ్చేసి కుర్రపల్లి కృష్ణాపురం వాగు ఫ్రెండ్స్. రోడ్ ఇది కుర్రపల్లి కృష్ణాపురం రోడ్. ఇది మీకు కృష్ణాపురం నుంచి కృష్ణాపురంకి వచ్చి కుర్రపల్లి నుంచి 13 కిలోమీటర్లు ఉంది ఫ్రెండ్స్ ఇక్కడికి. అది బిజ్జంపల్లి వాగంట. అక్కడ శివాలయం కూడా ఉంది, చాలా బాగుంది. లొకేషన్ కూడా మీకు చూపించాను వీడియోలో. అక్కడ శివాలయం ఉంది, బాగా మంచి వాగు ఉంది, వజ్రాలు పెట్టి చేసే అనువు కూడా ఉంది ఫ్రెండ్స్. చూడండి, ఇదే రోడ్డు కృష్ణాపురం దాకా పోతుంది. ఈ పల్లెల మీదుగా కృష్ణాపురం రోడ్డు ఫ్రెండ్స్. ఇది బ్రాహ్మణపల్లి టోల్గేట్, దుత్తులూరు పామూరు పోయే హైవే దగ్గర కృష్ణాపురం ముందు వచ్చి తర్వాత బ్రాహ్మణపల్లి టోల్గేట్ వస్తుంది ఫ్రెండ్స్. ఇదే రోడ్డు మీకు లెఫ్ట్ కృష్ణాపురంలో లెఫ్ట్ తీసుకుంటే కుర్రపల్లి రోడ్డు వస్తుంది. మీకు బద్వేలు మీదకి వస్తే లెఫ్ట్ తీసుకోవాలా, నెల్లూరు మీదకి వస్తే రైట్. పామూరు దుత్తులూరు దాటంగానే ఇది నందిపాడు కృష్ణాపురం ఫ్రెండ్స్. అక్కడిగా లెఫ్ట్ వచ్చేస్తే ఈ పల్లెల మీద పోయే రోడ్డు ఉంటుంది, కుర్రపల్లి రోడ్. ఇది నేను ఈ అన్నీ మీకు రోడ్ మ్యాప్ కూడా పెడుతున్నాను. కృష్ణాపురం నుంచి రోడ్ మ్యాప్ అక్కడ కూడా మీకు చూపిస్తాను ఫ్రెండ్స్. కృష్ణాపురం దగ్గర కూడా మీకు తెలియదు అంటున్నారు కాబట్టి చూడండి. హాయ్ ఫ్రెండ్స్, చూడండి. హాయ్ ఫ్రెండ్స్, నేను మీ భాషా పద్ధతిని. బాగున్నారా? నేను చాలా బాగున్నాను ఫ్రెండ్స్. చూడండి, ఒక కొత్త చోటుకు వచ్చాను. ఇది బిజ్జంపల్లి వాగు అంట ఫ్రెండ్స్. ఇక్కడ వచ్చేసి వెంకయ్య స్వామి గుడి కూడా ఉంది, పెద్దది. చూడండి, ఇక్కడైతే ఇలాంటి రాళ్ళన్నీ దొరుకుతున్నాయి. చూడండి, చుట్టూ కొండలే ఫ్రెండ్స్. నేను చెప్పాను కదా, కొండల్లో ఒక వాగు ఉంది, ఆ వాగు దగ్గర పోతున్నానని వచ్చేసాను. చూడండి, ఇక్కడ మనకేం దొరుకుతాయో ఏమో. ఇది చూడండి ఫ్రెండ్స్, చూడండి, ఇలాంటి రాళ్ళన్నీ ఉన్నాయి ఫ్రెండ్స్ ఇక్కడ. చూడండి, చూద్దాం ఫ్రెండ్స్. మంచి మంచి రాళ్ళన్నీ ఏరుదాం ఫ్రెండ్స్. ఏరి మీకు చూపిస్తాను. చూడండి, ఈ రాయి చూడండి ఫ్రెండ్స్, ఎంత బాగుందో. చూడండి, ఈ రాళ్ళన్నీ ఏరి చూడండి ఫ్రెండ్స్. ఈ రాళ్ళు ఇదే చూడండి, ఇది కొండల్లో ఉంది ఫ్రెండ్స్ వాగు. కొండల్లో నుంచి పారుతుంది కాబట్టి నేను తెలుసుకున్నాను. ఇక్కడ వెంకయ్య స్వామి గుడి కూడా ఉందంట, బిజ్జంపల్లి. ఇదే చూడండి, చూడండి ఫ్రెండ్స్, ఇలాంటి రాళ్ళన్నీ ఇక్కడ దొరుకుతున్నాయి ఫ్రెండ్స్. నేను అందుకే ఇక్కడ కూర్చొని చూడండి. ఇదే చూడండి ఫ్రెండ్స్, చూడండి, కూర్చొని ఎత్తుకుతున్నాను ఇక్కడ. ఏరు ఫ్రెండ్స్, ఇది కొండల్లో నుంచి వస్తుంది కాబట్టి ఇక్కడ ఏమన్నా దొరికే అవకాశం ఉందేమోనని నేను ఇంత దూరం వచ్చాను ఫ్రెండ్స్. చూడండి, మీకు కొండల్లో ఉన్న వాగు చూపిస్తానని చెప్పాను కదా. పోయేప్పుడు ఇక్కడ నుంచి పోయే రూట్ మ్యాప్ కూడా మీకు చూపెడతాను ఫ్రెండ్స్. చూడండి, చూడండి, ఇక్కడైతే రాళ్ళు ఎంత క్లియర్గా ఎంత బాగుండాయో చూడండి ఫ్రెండ్స్. ఈ రాళ్ళన్నీ నాకు ఇక్కడే దొరికాయి ఫ్రెండ్స్. చూడండి, ఈ వాగంతా తిరిగి మీకు చూడండి ఫ్రెండ్స్. ఒక్క వీడియోలో పెట్టలేను నేను, 2-3 వీడియోలు చేసి పెట్టాల్సింది. ఎందుకంటే వాగు చిన్నది కాదు కదా. చూడండి, మీకు లెంతీగా చేసి బోర్ చేయడం నాకు ఇష్టం లేదు కాబట్టి నేను 2 వీడియోలుగా పెడతాను ఫ్రెండ్స్.
లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. చూడండి రాళ్ళన్నీ ఇక్కడ ఉన్నాయి ఫ్రెండ్స్. ఇది వచ్చేసి బిజ్జంపల్లి అంటారంట ఫ్రెండ్స్. ఇది కుర్రపల్లికి పోయే దావలో నుంచి వెంకయ్య స్వామి గుడి దాకా ఉంది ఫ్రెండ్స్. ఇది చూడండి, చూడండి చూడండి ఇలాంటి వాళ్ళన్నీ ఇక్కడ ఉన్నాయి. చూడండి ఫ్రెండ్స్, మీకు ఏరియాలు అవి మాత్రం చూపిస్తున్నాను ఫ్రెండ్స్. డైమండ్ దొరికితే డెఫినెట్లీ మీకు చూపిస్తాను. దొరికిందని ఎక్కడ నాకు దొరకడం లేదు. దొరికితే మాత్రం మీకు చూపిస్తాను ఫ్రెండ్స్. చూడండి ఇంత దూరం, దాదాపు 70 కిలోమీటర్లు వచ్చాను ఫ్రెండ్స్. మంచి వీడియో మీకు చూపించాలని అందుకే చూపిస్తున్నాను. చూడండి, నేను చెప్పాను కదా కొండల్లో ఉంది వాగు, అక్కడ పోయి వీడియో తీస్తానని. ఇక్కడ ఏమేమి దొరుకుతున్నాయో, నాకు ఏం దొరుకుతాయో మీకు అన్నీ చూపిస్తాను ఫ్రెండ్స్. అయితే ఒక్క వీడియోలో చూపించలేను, మీరు లెంత్ ఎక్కువ అయితే మీరు బోర్ ఫీల్ అవుతారు. కాబట్టి 2 వీడియోలో పార్ట్ 1, పార్ట్ 2, పార్ట్ 3గా చూపిస్తాను ఫ్రెండ్స్. చూడండి ఇలాంటివన్నీ ఉన్నాయి. వాగ్ కాబట్టి ప్రతి రాయి ఉంటుంది. పట్టుకొని వచ్చి ఇది వచ్చి కొండల ఏరియా కాబట్టి ఇది చూడండి ఫ్రెండ్స్. చూడండి కొండ ఏరియా కాబట్టి మంచి మనకు హెల్ప్ అయ్యే వాళ్ళు దొరికే అవకాశం కూడా ఉంది ఫ్రెండ్స్. అందుకే ఇక్కడికి వచ్చాను నేను. చాలా రోజుల నుంచి అనుకుంటూ ఉన్నాను పోదామని, కానీ ఇప్పుడు కుదిరింది నాకు. ఇప్పుడు వచ్చాను ఫ్రెండ్స్ నేను. చూడండి ఇది వచ్చేసి కుర్రపల్లి రోడ్డే ఫ్రెండ్స్. కృష్ణాపురం నుంచి కుర్రపల్లి రోడ్డు. కుర్రపల్లి రోడ్డు దగ్గర ఉంది ఫ్రెండ్స్ ఈ వాగు. ఇక్కడ వచ్చి వెంకయ్య స్వామి గుడి కూడా ఉంది. ఇప్పుడే పోయి మేము అక్కడికి వచ్చాము, కానీ వీడియో తీయడానికి మర్చిపోయాను నేను. చూడండి వాన పడిందంట ఫ్రెండ్స్. ఇక్కడ కూడా భలే వానలు పడుతున్నాయంట ఉదయగిరిలో కూడా. అందుకే వీడియో తీద్దామని వచ్చాను ఫ్రెండ్స్. వీడియో తీసుకొని పోదామని వచ్చాను. చూడండి ఒక పక్క మా వారు తీస్తున్నారు, నేను ఇంకొక పక్క తీస్తున్నాను ఫ్రెండ్స్. చూడండి ఇక్కడ ఏమాత్రం దొరికినా మంచి రాళ్ళే దొరుకుతాయి ఫ్రెండ్స్ మనకి. అందుకే వచ్చాను, చూద్దాం ఏమేమి దొరుకుతాయి ఏమో తెలీదు. చూద్దాం ఫ్రెండ్స్. లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. మీకోసం నేను ఇంతంత దూరం ఇంతంత కష్టపడి వస్తున్నాను ఫ్రెండ్స్. మంచి వీడియోలు, మంచి ప్లేస్ చూపించాలని. చూడండి మంచి ప్లేస్, మంచి వీడియోలు చూపిస్తున్నాను మీకు. చూడండి ఫ్రెండ్స్. చూడండి అంతే ఫ్రెండ్స్. చూడండి ఇలాంటి రాళ్ళన్నీ ఉన్నాయి ఫ్రెండ్స్. చూడండి
అంతే ఇది చూడండి ఫ్రెండ్స్ ఎంత బాగుందో.